చెట్టుబడి తెలుగు లోగిలి. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివిడైననేమి ఖరము పాలు. భక్తి కలుగు కూడు పట్టిడైనను చాలు, విశ్వధాభిరామ వినురవేమా. మంచి ఆవు పాలు గరిటెడు చాలు, చనుబాలని చాలు, తల్లిపాల కంటే శ్రేష్టం. కడవడ తాగినా కూడా గాడిద పాలు ఖరము పాలు వృధా. ప్రేమతో పెట్టేటువంటి అమ్మ ముద్దలాంటి అన్నం మెతుకులు అత్యద్భుతం, అమృతంతో సమానం. భక్తి కలిగిన కూడు పట్టెడైన చాలు అంటే ఇక్కడ కవి ఏం చెప్తున్నాడయ్యా అంటే, నువ్వు మంచిది కొంచెమైనా చాలు, ఇంత వల్లేదు. గొప్పగా చేసేది ఏది కూడా చాలా విలువైంది, శ్రేష్టమైంది. అలా ఈ ఆహారమైనా కూడా, తీసుకునేటువంటి ఆహారం కూడా, ఎదుటివారు పెట్టేటువంటి ఆహారం ఎలా ఉండాలయ్యా అంటే గంగి గోవులాగా ఉండాలి. గంగి గోవులన్నింటిలే కల్లా చాలా సాధు జంతువు. ఆవు అంటానే సాత్వికమైనది, చాలా సాధు గుణం కలిగినటువంటిది, చాలా ఉన్నతమైనటువంటి జీవి. కామధేనువు సమానం. అలాంటి ఆవు పాలు ఒక గరిటెడైనను చాలు అంటున్నాడు కవి. ఇప్పుడు ఈరోజు చాలామంది మహానుభావులు డబ్బున్నదనేటువంటి మదంతో రకరకాలైనటువంటి పదార్థాలతో భోజనాలు పెడుతూ ఉన్నారు, విందు భోజనాలు పెడుతూ ఉన్నారు. ఎంత ఆహారం వృధా అవుతుంది, ఎంత కాలుష్యాన్ని వాళ్ళు ప్రేరేపిస్తున్నారు. అనాథలు, అభాగ్యులు వీధులు వెంబడి అడుక్కుంటూ ఉన్నారు అన్నం లేక. వారిని ఎవరైనా పట్టించుకుంటున్నారా? తన యొక్క హుందాతనం చాటుకునే కోసం ఆహారాన్ని కూడా అలా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆకలి తీర్చాలి, ప్రేమతో పెట్టాలి అనేటువంటి ఈ యొక్క విషయాన్ని చాలా చక్కటి విషయంలో చెప్పారు మహానుభావులు వేమన గారు. ఇంకొకసారి పద్యం చూద్దాం. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి ఖరము పాలు. భక్తి కలుగు కూడు పట్టిడైనను చాలు, విశ్వధాభిరామ వినురవేమా. చెట్టుబడి తెలుగు లోగిలి.